కామారెడ్డి పట్టణంలోని శ్లోకలిక్కర్ మార్ట్లో చోరీకి పాల్పడిన అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇటీవల శ్లోకలిక్కర్ మార్ట్లోకి చొరబడిన దుండగులు 50,000 రూపాయల నగదును అపహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టి నిందితులను గుర్తించారు. పక్కా సమాచారంతో వీరిని అంతర్జిల్లా దొంగల ముఠాగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల వద్ద నుంచి 16,500 రూపాయల నగదును రికవరీ చేశారు. అలాగే వారు నేరానికి ఉపయోగించిన ఒక ఆటోను, ఇనుప ర్యాడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక సాంకేతికతను, సీసీటీవీ దృశ్యాలను ఉపయోగించుకుని ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ నెల 7వ తారీఖున కామారెడ్డి టౌన్లో ఒక శ్లోకా వైన్స్ లో ఒక థెఫ్ట్ జరిగింది. అర్ధరాత్రి షట్టర్ని లిఫ్ట్ చేసుకొని గ్లాస్ డోర్స్ అన్ని బ్రేక్ చేసి లోపల ఉన్న 50,000 రూపీస్ క్యాష్ ని ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఒక స్పెషల్ టీమ్ ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఫామ్ అయ్యి ఎస్హెచ్ఓ అండ్ సిసిఎస్ టీమ్స్ ఫామ్ అయ్యి సీసీ కెమెరాలు మొత్తం అన్ని వెరిఫై చేసేసి ఈ గ్యాంగ్ ఆఫ్ 4 మెంబర్స్ కూడా మనము అవుట్ ఆఫ్ 4 ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో 2 మైనర్ మనం ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి షేక్ ఇర్ఫాన్. ఇది ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్, ఈ 4 సభ్యులు కలిసి కూకట్పల్లిలో ఒక ఆటో దొంగతనం చేసి అదే ఆటోలో కామారెడ్డికి వచ్చి ఈ వైన్ షాప్ లో కూడా చోరీ చేయడం జరిగింది. ఈ వైన్ షాప్ లో చోరీ చేసిన 50,000లో 16,500 రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 4 వ్యక్తులు కూడా కూకట్పల్లికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ నేర చరిత్ర చూస్తే ఇందులో షేక్ ఇర్ఫాన్ పైన గతంలో ఒక పోక్సో కేసు కూడా నమోదు కాబడింది. అండ్ మిగతా సభ్యుల పైన కూడా అదే మళ్ళీ షేక్ ఇర్ఫాన్ పైన ఒక బైక్ థెఫ్ట్ కేసు కూడా గతంలో రిజిస్టర్ చేయబడింది కబీర్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. A2 మైనర్ ఉన్నారు. అతని పైన 2 పోలీస్ స్టేషన్స్ లో కూడా దొంగతనాల కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ చేయబడ్డాయి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జ్యుడిషియల్ లోకి ముందు ప్రొడ్యూస్ చేస్తాము. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఫర్దర్ గా ఎన్ని అఫెన్సెస్ చేశారనే విషయాన్ని పోలీస్ యాక్షన్ తీసుకొని చెప్తాము. ఈ శ్లోకా పాయింట్స్ లో ఈ థెఫ్ట్ కేసు కొంచెం ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే గత చాలా కాలంగా మన దగ్గర టౌన్ లిమిట్స్ లో మనం దొంగతనాన్ని అరికట్టగలిగాము. బట్ షట్టర్ లిఫ్టింగ్ ఈ సంవత్సరం మన కామారెడ్డి టౌన్ లో జరిగింది 2వది. ఒకటి జరిగింది మనకు జనవరి 12 లో జరిగింది. దాని తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి స్పెషల్ టీం ఎంతో కష్టపడి పట్టుకోవడం జరిగింది. ఈ స్పెషల్ టీం లీడ్ చేస్తున్న సిసిఎస్ అండ్ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారికి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు.